అందరికి వందనాలండి. నేను మాస్టర్ రాజు. వెల్కమ్ టు మై వీడియోస్. సో ఈరోజు మీకు ఒక మంచి వీడియోకి తాలూకా రిప్లై ఇవ్వాలనుకుంటున్నాను. మరి విజయప్రసాద్ రెడ్డి జేమ్స్ గారికి బాగా డిబేట్ జరిగింది, అందరూ విన్నారు. 4 లక్షల మందిని చూస్తారు. అయితే విజయప్రసాద్ రెడ్డి పాయింట్ ఏంటంటే, బలవంతుడైతే తిని వచ్చేట ప్రసాదం, బలహీనుడైతే తినకూడదట. ఇదే ఆయన కొత్త కనిపెట్టాడు బైబిల్ నుండి. బలవంతుడేంటే బలహీనుడేటండి, ఏ క్రైస్తవుడు తినకూడదు కదా. అయితే ఇవన్నీ అందరూ క్రైస్తవులు చూశారు. చాలామంది ఆయన సంఘంలో ఉన్నవారు ఆల్రెడీ తినడం మొదలెట్టారు, గణేష్ పూజకి డాన్స్ వేయడం మొదలెట్టారు. ఇది చూస్తుంటే దేవుని రాజ్యం చెడిపోయింది పూర్తిగా నాకు అనిపిస్తూ ఉంది. దీని మీద జాన్ పాల్ గారు బాగా స్పందించారు. ఒకసారి ఆయన వీడియో. ఇక డిబేట్ విషయానికి వస్తే, డిబేట్లో విగ్రహం చుట్టూ, విగ్రహార్పితం చుట్టూ, ఈ విగ్రహారాధన చుట్టూ మొత్తం డిబేట్ నడిచింది కదా. చాలామంది కన్ఫ్యూజ్ అయ్యారు ఏం జరిగిందని. నన్ను చాలామంది అడిగారు, అన్న ఎందుకు క్రైస్తవులు ఏం చేయాలి అనేటట్టుగా మాట్లాడారు. ఇటు విజయప్రసాద్ రెడ్డి బలవంతులు ప్రసాదాన్ని తిన్నా సరే, ఆరాధన చేయకుండా తిన్నా సరే పర్లేదు అనేటట్టుగా, మనం చాలా తెలియకుండా తినేస్తున్నాం ఆయన అన్నట్టుగా. ఇక జేమ్స్ వచ్చేసి అలా కాదు, ప్రసాదం తింటే దేవుడు సహించడు, క్షమించడు అనేటట్టుగా జేమ్స్ చెప్పడం జరిగింది. సరే, నా కంక్లూజన్ ఏంటంటే, అంటే ఈ మొత్తంలో విషయం తెగకుండా ఇక ప్రేక్షకులే నిర్ణయించుకోండి అనేటట్టుగా వదిలిపెట్టారు కదా. నేను చెప్తుంది ఏంటంటే, కొండ బద్దలు కొట్టినట్టుగా చెప్తుంది ఏంటంటే, విగ్రహంలో దయ్యం ఉందా లేదా అన్నది కాదు ఇక్కడ ప్రశ్న. బైబిల్ చాలా స్పష్టంగా చెప్పిందంటే, చిన్నపిల్లలారా విగ్రహములకు దూరంగా ఉండండి అని చెప్పింది. విగ్రహానికి సంబంధించినటువంటి ప్రత్యక్షంగా పరోక్షంగా అందులో దేంట్లోనూ పాలు పంపులు పొందకూడదు అన్నది అందులో ఉన్నటువంటి భావం. ఇక అందులో దయ్యం ఉన్నా, పిశాచున్నా, లేకపోయినా, ఏమున్నా సరే విగ్రహ సంబంధమైనటువంటి కార్యక్రమంలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ క్రైస్తవుడు పాలు పంపులు పొందకూడదు. దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్రంలో 2వ ఆజ్ఞ విగ్రహాన్ని చేసుకోకూడదు. ఆకాశం మీద కానీ, భూమి మీద కానీ, భూమి క్రింద ఉండే నీళ్ళలో కానీ ఏ రూపాన్ని కూడా చేసుకోకూడదు, సాగిల పడకూడదు, దానికి నమస్కరించకూడదు అని విగ్రహారాధనని 2వ ఆజ్ఞలో దేవుడు చెప్పడం జరిగింది. అంటే దేవుడు ఎంతగా విగ్రహారాధనని హేయంగా చూస్తున్నాడు, అసహించుకుంటున్నాడు, విగ్రహారాధన దేవుడు ఎంతగా వద్దంటున్నాడు అన్నది మనం ఇశ్రాయేల్ చరిత్రలో చూసినప్పుడు పదే వాళ్ళు విగ్రహారాధన చేయడం, పదే దేవుడు వారిని శిక్షించడం. సేనాపర్వతం దగ్గర బంగారు దూడని చేసుకుంటే ఎన్ని వేల మంది మరణించారన్నది మనకు తెలుసు కదా. కాబట్టి విగ్రహారాధన చేస్తే ఇశ్రాయేల్ దేశం సర్వనాశనమైంది. విన్నాను కదా, జాన్ పాల్ గారు క్లియర్గా చెప్పాడు. జాన్ పాల్ గారు చెప్పిన కొన్ని మాటలు కరెక్ట్గా ఉన్నాయి, అవి నేను చెప్తాను. మీరు దేవుడు క్లియర్గా చెప్పాడు, అర్పితాలు తినొద్దు. ఎందుకు తినొద్దు అంటే, అందులో దెయ్యం ఉందా లేదా పాయింట్ కాదు, తినవద్దు, అది ఆజ్ఞ. నిర్గమకాండం 20వ అధ్యాయం 2వ వచనం, అది ఆజ్ఞ. నువ్వు తినవద్దు, అంతే, దట్స్ ఆల్. దేవుడికి ఇష్టం లేదు, నువ్వు తినొద్దు, అంతే. అందుకే విగ్రహారాధన మీద దేవుడు చాలా తీవ్రంగా స్పందించాడు. దూడ చేసుకున్నప్పుడే చాలామంది 3,000 మందిని చంపేశాడు దేవుడు. అలాగే ఎప్పుడెప్పుడైతే విగ్రహారాధన వీళ్ళు చేశారో అప్పుడప్పుడు వాళ్ళని చంపారు. ఆరాధనే కాదు, అసలు దానికి జోలికి వెళ్ళొద్దు. చిన్నపిల్లలారా, మీరు విగ్రహాల నుంచి పారిపోమని బైబిల్ చెప్తా ఉంది, అని విసర్జించమని బైబిల్ చెప్తా ఉంది. ప్రకటన 2వ అధ్యాయం 14వ వచనంలో అయితే అట్టి బోధ కూడా చేయొద్దు అని చెప్తా ఉంది. 20వ వచనంలో అయితే నికాలస్ బోధ, యెజబేల్ బోధ మీరు చెయ్యొద్దు అంటుండే. ఈయన విజయప్రసాద్ రెడ్డి యెజబేల్ బోధ, నికాలస్ బోధ చేస్తాను, బిలాం బోధలు. బిలామును కూడా దేవుడు చంపేశాడు. కారణం ఏంటంటే, ఇలా తప్పుడు బోధలు చేయొద్దు అన్నాడు. ఓకే, నైస్. తర్వాత ఇది ఒక ఆజ్ఞ, అందువల్లే మనం తినకూడదు. దెయ్యం ఉందా లేదా పాయింట్ కాదు, ఇది ఒక ఆజ్ఞ కాబట్టి చేయకూడదు. విగ్రహములు ఒట్టివే, అవి ఒట్టివో గట్టివో మనకు అనవసరం. దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు చేయొద్దని, మనం చేయకూడదు. ఏ క్రైస్తవుడు కూడా ఈ 10 ఆజ్ఞలు మనం వదిలేకూడదు కదా. దేవుడు ఒక్కడే అని మొదటి మాట. 2వది ఏది విగ్రహం చేసుకోవద్దని. 3వది నా విశ్రాంతి దినాన్ని పాటించమని. 4వది నా తల్లిదండ్రులను సన్మానించమని. దొంగతనం చేయొద్దని, వ్యభిచరించని. ఇందులో ఏది మనం వదిలేస్తాం? అన్నీ మనం పాటించక తప్పదు. క్రీస్తులో పాటించడం నేర్చుకోవాలి. క్రీస్తు యందు ధర్మశాస్త్రం నెరవేర్చమని దేవుడు చెప్పాడు. సో ఎనీహౌ మనం వదిలేది ఏం లేదు. కాబట్టి విగ్రహములు, పానీయ అర్పితాలు మనం తినకూడదు. ఎందుకంటే దెయ్యములతో దేవునితో పాలి పంచుకోవద్దని 1 కొరింథీయుల గ్రంథం 10వ అధ్యాయం 18-20 వచనాల్లో రాయబడి ఉంది. జాగ్రత్త, మీరు అలా చేయకూడదు. 2వది పాలి భాగస్తులు అవ్వద్దు. ఎక్కడైనా విగ్రహం పూజ పాటలు జరుగుతున్నా మనం వెళ్ళం, అక్కడ అర్పితాలు మనం తినము. మనకి ఏంటి సంబంధం చెప్పండి. ఇంకోటి, విజయప్రసాద్ రెడ్డి చాలా ఘోరమైన మాట చెప్పాడు. ఏంటంటే, చచ్చిపోయిన సవాల్ భోజనాలు కూడా మీరు వెళ్ళి తినేయండి అని చెప్పాడు. నేను విన్నాను ఆ మాట.
నేను ఇప్పుడు ప్లే చేయడానికి నాకు వీడియో లేదు కానీ చెప్పాడు తిని వచ్చా మీరు చెప్పచ్చిపోయిన భోజనాలు పెండాకూడు తినవచ్చా? జగన్ చేశాడు కదా పెండాకూడు చేసి ఇలా నీటిలో అందరూ ఎలాగైపోయింది. దేవుడు మాట కాదన్నండి ఇప్పుడు ఈ లోకండి. ఆధ్యాత్మిక ఉందా జగన్కే కాదు ఎవరికి ఉన్నది చెప్పండి. దేవుడిని మాట విన్న వాళ్ళందరూ వాళ్ళు రోడ్డు మీదకి వచ్చేస్తారు అనేది ఖాయం కదా. చచ్చిపోయిన వాళ్ళు భోజనాలు తినకూడదు, అవి తినకూడదు. వారు క్రైస్తవులై ఉండి వాళ్ళు దేవుని నామములోను పరలోకం వెళ్తే తప్ప వేరే వాళ్ళతో మనం తినకూడదు. అది దేవుడే చెప్పాడు. అసలు ద్వితీయోపదేశం లేవి కారణం అయితే ముట్టొద్దని చెప్పాడు. ఇంకా తినొద్దని తింటే ఎలా తింటారు చెప్పండి, తినకూడదు. సాగు భోజనాలు తినొచ్చు అని చెప్పాడు. అది చాలా పెద్ద తప్పు మాట చెప్పాడు. కాబట్టి అవన్నీ కూడా ఎప్పుడెప్పుడు ఇజ్రాయిల్ విగ్రహారాధన, ఆహాబు విగ్రహారాధన చేశాడు, యెజ్బేలు విగ్రహారాధన, కుక్కలు రక్తం నాకేవే కుక్కలు యెజ్బేలు ప్రవక్తల్ని చంపిన యెజ్బేలుని జ్ఞాపకం చేశాడు. ఆహాబు విగ్రహారాధన చేశాడు, జెరోబాము విగ్రహారాధన చేశాడు. వీళ్ళందరూ ఎలా నశించిపోయారు తెలుసా దేవుడి సన్నిధిలో. కాబట్టి జాగ్రత్త. విగ్రహ ఆరాధన చేసినా విగ్రహ అర్పితాలు తిన్నా రెండు ఒకటే. మీకు అర్థమైందా? అది ఇప్పుడు విగ్రహార్పితాలు తిన్నోళ్ళు విగ్రహ ఆరాధనలో పాలుభాగస్తులు అయినట్లే కదా. మళ్ళీ ఎలా మనం దేవుని బల్ల మీద పాలు పంచుకుంటాం? 1 కొరింథీ 10:18 20 ఏమీ లేదనుకోండి అని అక్కడ ఉంది. మీరు క్లియర్గా చూడండి. 1 కొరింథీ 1 అధ్యాయము 1 కొరింథీ 10:18 చూద్దామండి ఒకసారి. మీ డౌట్లు ఎందుకు వదిలేయాలా? మీరు కూడా చక్కగా నేర్చుకోండి. ఎందుకంటే ఇవి చాలా అవసరం క్రైస్తవులు మూలపాఠాలండి ఇవి. మరి అలాగైతే మనకి ఏం డిఫరెన్స్లు ఉంటాయి? అదే వచ్చిన అన్ని జనులు కాదు దయ్యించారు, మీరు దయ్యములలో వారవుట నాకు ఇష్టం లేదు, మీరు ప్రభు పాత్రలో దయ్యం పాత్రలో తాగడం కూడా అని చెప్పాడు. ప్రభులను దయ్యం బలను పాలు పంచు మరి అంటే ప్రకారంగా మీరు శరీరపరంగా ఇజ్రాయేలీలో బలి అర్పించిన తిని బలిపీఠంలో బలిపీఠం మీద అసినవన్నీ తిని బలిపీఠంతో పాలు దెయ్యాపించిన దానితో పాలిపోతాం అవద్దు అంటున్నారు బైబిల్. చాలా జాగ్రత్త. వెరీ డేంజరస్ యాక్ట్ అనమాట. అట్లా పని ఇప్పుడు చేయరాదు క్రైస్తవుడు కూడా. అయితే మీరు ఆత్మ కోల్పోయి మీరు నరకానికి వెళ్ళిపోవడానికి రెడీగా ఉంటాడు. ఇప్పుడు విజయప్రసాద్ రెడ్డి నరకానికి వెళ్తాడో స్వర్గానికి వెళ్తాడో మనకు అనవసరం, కానీ వాడు బోధించిన బోధ మాత్రం తప్పు అని జాన్ పాల్ గారు చెప్పారు. నేను కూడా మీకు వాక్యంలో చూపెట్టాను. కాబట్టి మీరు అలాంటి పనులు చేయొద్దు. ఇంకా విగ్రహారాధన చేసిన పరలోకం కూడా వెళ్ళరని క్లియర్గా ఉంది. అట్టి వారు పరలోకానికి వారసులు ఎవరని కూడా బైబిల్లో రాయబడి ఉంది. అంత క్లియర్గా ఉన్నప్పుడు మీరు ఎలాగండి చేయమని చెప్తారు చెప్పండి? హౌ యు ఆర్ టెలింగ్? మీరు చెప్పొచ్చు, అలా చెప్పండి. చూడండి 6వ అధ్యాయము 1 కొరింథీ 6వ అధ్యాయం. అక్కడ రాయను, మోసపోకుడి జారులైన విగ్రహారాధికులైన వ్యభిచారులైన ఆడంగితనం గలవారైన పురుష సంయోగం గలవారైన దొంగలైన లోబునైన త్రాగుబోతులు దూషకులైన దోచుకుని వారైన దేవుని రాజ్యానికి వారసులు కానేరరు. మరి అక్కడ ఎందుకు రాస్తున్నారు? విగ్రహారాధన తిని పాలు పంచుకొని పాలిభాగస్తులైన అంటే జోలికి వెళ్ళదు, వాటికి మనకు సంబంధమే లేదు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అని బైబిల్ చెప్తా ఉంది. కొన్ని పాయింట్లు ఈయన అన్ని చెప్పుకొచ్చాడు. దెయ్యం లేకపోయినా సరే దేవుడు ఆజ్ఞలు మీరు పాటించాలి. అందులో బాలిభాగస్తులు అవ్వద్దు. విగ్రహారాధన చేయబట్టి దూడని ఆరాధించబట్టి 3000 మంది చనిపోయారు. మరి పాలు పంచి పనుకోవద్దు, నష్టం మీకు జరుగుతుంది అని జాన్ పాల్ గారు చెప్పుకొచ్చారు. నిజంగా నేను ఆయనతో ఏకీభవిస్తున్నాను. క్రైస్తవులారా జాగ్రత్త సుమ. మీ జీవితాలు, ఆధ్యాత్మిక జీవితాలు మీరు కాపాడుకోండి, లేకపోతే మాత్రం మీకు చాలా శ్రమ కలగబోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గాడ్ బ్లెస్ యూ. మరి నా ఎక్స్ప్లెనేషన్ మీకు కరెక్ట్ అనిపిస్తే, బిబ్లికల్ ఎక్స్ప్లెనేషన్ కరెక్ట్ అని లైక్ షేర్ చేయండి, లేదా మీరు కామెంట్ పెట్టి ముందుకు పంపించండి. జై హింద్. గాడ్ బ్లెస్ యూ.